కొత్త డిగ్రీ కోర్సులపై ఉన్నత విద్యామండలి అవగాహన కార్యక్రమం. తెలంగాణలో ఉన్నత విద్యారంగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు పొందడమే కాకుండా ఉద్యోగ మార్కెట్కు సరిపోయే నైపుణ్యాలను కూడా సంపాదించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి కొత్త డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న ఈ కొత్త కోర్సులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంజేపీటీ, బీడబ్ల్యూ, ఆర్ఈఐఎస్, టీజీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐఎస్ మరియు టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రిన్సిపల్లు, డిగ్రీ లెక్చరర్లు హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో మారుతున్న అవసరాలు, కొత్త తరహా ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అంచనాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కొత్తగా ప్రవేశపెట్టబోయే కోర్సులు సంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు చాలా డిగ్రీ కోర్సులు కేవలం సిలబస్ పరిమితుల్లోనే ఉండిపోయాయని, కానీ కొత్త కోర్సులు మాత్రం విద్యార్థుల ఉపాధి అవకాశాలనైతే పెంచడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఇక ఈ కోర్సులను రూపొందించే ముందు 6 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు మరియు ఇతర భాగస్వాములతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్లో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల రూపకల్పన జరిగిందని తెలిపారు. ఇక విద్యార్థుల చదువు పూర్తయ్యే సమయానికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ కోర్సుల్లో టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, న్యాయ అంశాలు, పరిశోధన మరియు ఇంటర్న్‌షిప్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. కేవలం పుస్తకాల జ్ఞానం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశ్రమ అనుభవం, సమస్యల పరిష్కార సామర్థ్యం వంటి అంశాలను కూడా విద్యార్థులు నేర్చుకునేలా ఈ కోర్సులను రూపొందించారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే రంగాలకు గురించి వాటికి అనుగుణంగా సిలబస్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా మారిటైమ్ రంగం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యం, పోర్టులు, లాజిస్టిక్స్, షిప్పింగ్ రంగాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు మంచి డిమాండ్ ఏర్పడుతోందన్నారు. ఇలాంటి రంగాల్లో విద్యార్థులను సిద్ధం చేయడం ఇప్పుడు ఉపాధ్యాయుల బాధ్యతగా మారిందని ఆయన స్పష్టం చేశారు. కేవలం పాత తరహా బోధన సరిపోదని, పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని విద్యార్థులకు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఈ కొత్త కోర్సులను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని సహాయక సహకారాలు మండలి అందిస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఇక కాలేజీలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నిపుణుల సేవలు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందించడమే కాకుండా ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవసరమైన జాబితాను కూడా అందిస్తామని చెప్పారు. ఇక విద్యార్థులు చదువుతున్న సమయంలోనే పరిశ్రమలతో అనుసంధానం ఏర్పడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థులు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండగలరన్నారు. ఇక ప్రస్తుతం విద్యారంగంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా చాలా మంది విద్యార్థులకు సరైన ఉద్యోగాలు దొరకకపోవడం. దీనికి ప్రధాన కారణం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో లేకపోవడమే. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తీసుకుంటున్న ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకువస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని తయారు చేయడం ఈ కొత్త విధాన లక్ష్యంగా కనిపిస్తోంది.